Good morning, students. This lecture for second semester biotechnology students. Today we are going to discuss the topic is meiosis in cell division. So meiosis occurred in the reproductive cells, nothing but germ cells. This process that produce haploid cell. So going to the next slide. In chromosomal DNA, the cell division in chromosomal DNA, they having the genetic information regarding in the cell. So in these cells are two type. First one is the somatic cell. Second one is the germline. In somatic cell, going to the division means mitotic division. In reproductive cell, going to the division is meiotic division. In mitosis, what we observe, the somatic cell that result to genetically identical daughter cell. So then here the cell must divide for growth, repair of tissue and asexual reproduction. Main in the mitosis, the somatic cell can replicate, so they having two genetically daughter cells. That means mitosis జరగడం వల్ల ఒక సెల్ నుంచి టూ సెల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ సెల్స్ అనేటటువంటివి ఎందుకు డివిజన్ జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కెన్ గ్రో, దే కెన్ రిపేర్ ద టిష్యూ అండ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్లో, వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. సెల్ డివిజన్ బిగిన్స్ ఇన్ ఇంటర్ఫేస్ వెన్ ద క్రోమోజోమ్ డూప్లికేట్. సెల్ డివిజన్ అనేటటువంటిది ఇంటర్ఫేజ్లో జరుగుతుంది. ఈ ఇంటర్ఫేజ్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే G1 ఫేజు, S ఫేజు, G2 ఫేజ్ అని కనిపిస్తాయి. G1 ఫేజ్ని ప్రీ సింథసిస్ ఫేజ్ అని పిలుస్తాం. S ఫేజ్ అనేది DNA సింథసిస్ ఫేజ్, G2 ఫేజ్ అనేది పోస్ట్ సింథసిస్ ఫేజ్. సో ఇక్కడ ఇంటర్ఫేజ్లో క్రోమోజోమ్స్ అనేటటువంటివి డూప్లికేషన్ జరుగుతుంది. సో హియర్ మనకి ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసినప్పుడు మియోసిస్లో పేరెంటల్ సెల్ అనేటటువంటిది దే హ్యావింగ్ మెటర్నల్ అండ్ పెటర్నల్ క్రోమోజోమ్స్. అంటే ఇక్కడ క్రోమోజోమ్ డూప్లికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో తీసుకున్నప్పుడు మనకి 48 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 48+48 అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఏం కావాలంటే రిడక్షన్ ఆఫ్ ది క్రోమోజోమల్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఆఫ్, సగానికి క్రోమోజోమ్స్ అనేటటువంటివి తగ్గించబడాలి. ఇక్కడ టూ న్యూ డాటర్ సెల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి దాంట్లో బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి ప్రజెంట్ ఉంటాయి. అంటే బోత్ పేరెంట్స్ నుంచి వచ్చేటటువంటి టూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు పేరెంట్ సెల్, సేమ్ కైండ్ అండ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేటటువంటివి రెండు కూడా ఒకేలా ఉంటాయి. సో మైటాసిస్ అనేది ఎక్కడ జరుగుతుందండి? బాడీ సెల్స్లో సొమాటిక్ సెల్స్ లైక్ లివర్ సెల్స్ కానీ, హార్ట్ సెల్స్ కానీ, స్కిన్ కానీ, స్టమక్లో జరుగుతుంది. సో ఇక్కడ ఎవ్రీ ఆర్గానిజం హ్యాజ్ ఇట్ యూనిక్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్స్లో తీసుకుంటే దే హ్యావింగ్ ఇక్కడ మనకి ఉండేటటువంటి క్రోమోజోమ్స్ అనేటటువంటివి 24 పెయిర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ 24 పెయిర్స్ అనేటటువంటి ఈ క్రోమోజోమ్స్ అనేటటువంటివి హ్యూమన్లో డిప్లాయిడ్ కండిషన్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాన్ని 2n కండిషన్ అని కూడా మనం పిలుస్తాం. బాడీ సెల్స్ తీసుకున్నప్పుడు బాడీ సెల్స్లో మనకు కనిపించేటటువంటివి అడల్ట్ ఆర్గానిజం హ్యావింగ్ 2 సెట్స్ ఆఫ్ హోమోలాగస్. అంటే ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్, అంటే ఒక హోమోలాగస్ ఇక్కడ మేల్ నుంచి అలాగే ఫిమేల్ నుంచి కూడా మనకి ప్రొడ్యూస్ అయినటువంటివి ఉంటాయి. సో ఇక్కడ బిఫోర్ స్లైడ్లో మనం చూస్తున్నప్పుడు ఇందులో మనకి ఏం కనిపిస్తాయంటే 46 అనేది సొమాటిక్ సెల్స్ అండి. 48 అంటే ఇంకో 2 సెల్స్ యాడ్ అవ్వాలి. 48 ఉంటాయి. 24+24 అన్నప్పుడు 48 ఉంటాయి. ఇక్కడ 46 ఏంటంటే మనకి సొమాటిక్ సెల్స్ గురించి రిప్రజెంటేషన్. చూడండి ఇక్కడ మనకి సెల్ డివిజన్ మియోసిస్ దగ్గరికి వస్తే, ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద ఒరిజినల్ సెల్ ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్ త్రూ ద సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి రెడ్యూస్డ్ ఆఫ్, సగానికి తగ్గించబడుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ద రిడక్షనల్ సైకిల్ అని కూడా మనం పిలుస్తాం. మియోసిస్ అక్కర్డ్ ఇన్ సెక్స్ ఆర్గాన్స్ ఓన్లీ. మియోసిస్ అనేది ఓన్లీ ఇది సెక్స్ ఆర్గాన్స్లో, అంటే రిప్రొడక్టివ్ సెల్స్లో మాత్రమే జరుగుతుంది. మియోసిస్లో అంటే ఇక్కడ మనకి ఆర్గాన్స్ కనుక మనం తీసుకుంటే XY అనేటటువంటిది మేల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటివి ఇవి టెస్టిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి.
ఎక్స్ఎక్స్ అనేది ఫీమేల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటివి ఓవరీస్ ఇన్ హ్యూమన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూస్ ఇన్ మయాసిస్లో మనకి ఇంకా సెక్స్ ఆర్గాన్స్ యానిమల్స్, ప్లాంట్స్, ఫంగై ఇలా రిమైనింగ్ అంటే యానిమల్స్లోను, ప్లాంట్స్లోను, మైక్రో ఆర్గానిజమ్స్లోను అన్నిటిలో కూడా మనకి ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ అని పిలుస్తామండి. అంటే మైటాసిస్ అనేది ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అవుతుంది, మియాసిస్ అనేటటువంటిది సెక్సువల్ రిప్రొడక్షన్ కింద దీన్ని మనం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి మియాసిస్లో చూడండి, ఇక్కడ మీకు పీకాక్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ సెల్ అనేటటువంటిది కనిపిస్తుంది, అలాగే ఇక్కడ బ్లాస్ట్లో అనేటటువంటిది కనిపిస్తుంది, సో ఇక్కడ ఎగ్జెల్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ సెల్స్లో డివిజన్ అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మియాసిస్ దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్ సెల్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్రిగేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హోమోలోగస్ రీకాంబినేషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఈ రీకాంబినేషన్ జరిగి మియాసిస్ అనేది 2 kinds ఆఫ్ సెల్, మైటాసిస్ అనేది ఒక సింగిల్ సైకిల్లో జరుగుతుంది, మియాసిస్ మాత్రం 2 kinds ఆఫ్ సైకిల్స్లో జరుగుతుంది. మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ 2 type ఆఫ్ డివిజన్స్ జరగాలి. మైటాసిస్లో అయితే సింగిల్ టైప్ ఆఫ్ డివిజన్ అండి, మియాసిస్లో మాత్రం 2 type ఆఫ్ డివిజన్స్ అనేటటువంటివి జరుగుతాయి. డాటర్ సెల్స్ హ్యావ్ ఆఫ్ యాజ్ మెనీ క్రోమోజోమ్ యాజ్ పేరెంటల్ సెల్. సో ఇక్కడ డాటర్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఎగ్జాక్ట్ ఆఫ్కి రిడక్షన్ అనేటటువంటి జరుగుతుంది. 2 successive న్యూక్లియర్ డివిజన్ అక్కర్ మియాసిస్ 1. మియాసిస్ 1 అనేటటువంటిది రిడక్షనల్, మియాసిస్ 2 అనేటటువంటిది డివిజన్. మైటాసిస్లోనైతే 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మియాసిస్లో మాత్రం 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయండి. మైటాసిస్ ప్రొడ్యూస్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్, మియాసిస్ ప్రొడ్యూస్ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద ఓల్డ్ నేమ్ మియాసిస్ వాజ్ రిడక్షన్ డివిజన్ అని పిలిచేవారు. సో ఆ తర్వాత దీన్ని మియాసిస్ కింద ఫార్మర్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మియాసిస్ 1 అనేటటువంటిది ఇట్ రెడ్యూస్ ద ప్లాయిడ్ లెవెల్ ఫ్రమ్ 2n to n, అంటే ఇక్కడ డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ తీసుకొస్తుంది. వైల్ మియాసిస్ 2 డివైడ్ ద రిమైనింగ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ మైటాసిస్ లైక్ ప్రాసెస్. మియాసిస్ 2 అనేది యాజ్ లైక్ మైటాసిస్లో జరిగేటటువంటి స్టెప్స్ అనేటటువంటిది. సో ఆ డివిజన్ అని మాత్రమే మియాసిస్ 2లో జరుగుతుంది, మియాసిస్ 1లో రిడక్షన్ అనేటటువంటి జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రాసెస్ అక్కర్ డ్యూరింగ్ మియాసిస్ 1. ఇక్కడ మనం మెనీ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ ఏం చూస్తామంటే మియాసిస్ 1 అనేది ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ద సెగ్రిగేషన్. హోమోలాగస్ పెయిర్స్ ఆర్ సెపరేటెడ్ రెడ్యూసింగ్ క్రోమోజోమ్ నెంబర్ బై హాఫ్. హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి సెపరేట్ అవుతాయి. బోత్ పెటర్నల్ అండ్ మెటర్నల్ క్యారెక్టర్స్, అంటే మేల్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్స్, ఫిమేల్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్స్ రెండు కూడా సెగ్రిగేషన్ జరిగిన తర్వాత హోమోలాగస్ రీకాంబినేషన్, సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్, సో రీకాంబినేషన్ జరుగుతుంది. టెట్రాయిడ్ నుంచి మరలా మనకి ఇది డిప్లాయిడ్ కండిషన్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ హోమోలాగస్ పెయిర్స్ అనేటటువంటివి ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే మియాసిస్ 1 కంటైన్ 4 phases: prophase 1, metaphase 1, anaphase 1, telophase 1. prophase 1 having 5 subtypes. prophase 1 అనేది లెంతీ ఫేజ్ అండి. మియాసిస్లో ఎక్కువ టైం జరిగేటటువంటి ఫేజ్ ఏదైనా ఉంది అంటే ప్రోఫేజ్ 1. ఇక్కడ సినాప్సిస్ అండ్ క్రాసింగ్ ఓవర్ రీకాంబినేషన్ అనేటటువంటి జరుగుతుంది. మెటాఫేజ్ అనేది సింపుల్గా తక్కువ మైన్యూట్ టైంలో జరుగుతుంది. ఎనాఫేజ్ అనేది ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ సిగ్రిగేషన్ అంటే సపరేషన్ జరుగుతుంది. టీలోఫేజ్ అనేటటువంటిది ఎండింగ్లోకి వస్తుందండి. సో ఇక్కడ మనకి మియాసిస్ 1లో ప్రోఫేజ్ 1 దగ్గరికి వస్తే ఇక్కడ 5 types ఉంటాయి. వాట్ ఆర్ దే? లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకటీన్, డిప్లోటీన్ అండ్ డయాకైనసిస్. ఇన్ లెప్టోటీన్లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది. అక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేటటువంటివి సిస్టర్ క్రోమాటిడ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుందండి. రిప్లికేటెడ్ క్రోమోజోమ్స్ కండెన్స్, షార్ట్ లెంతీగా ఉండే క్రోమోజోమ్స్ అనేటటువంటివి కండెన్స్ అవుతుంది, షార్ట్గా వస్తాయి. జైగోటీన్ దగ్గరికి వస్తే ఇక్కడ బైవాలెంట్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. దే ఆర్ నథింగ్ బట్ ది సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ సినాప్టికల్ కాంప్లెక్స్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఈ సినాప్సిస్ ఎక్కడ బిగిన్ అవుతుందంటే సిస్టర్ క్రోమోజోమ్స్ అనేటటువంటి జైగోటీన్లో జరుగుతుంది. దెన్ థర్డ్ వన్ ప్యాక్టిన్ దగ్గరికి వస్తే ఈ బైవాలెంట్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి దే ఫామ్ ప్రాసెసింగ్ ఓవర్
అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకదానికొకటి రీకాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అనేటటువంటి జరుగుతుంది. డిప్లోటీన్ దగ్గరికి వస్తే ఇక్కడ కయస్మా ఫార్మేషన్ అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ డయాకైనసిస్ దగ్గరికి వస్తే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటటువంటిది నెక్స్ట్ ఫ్రాగ్మెంటింగ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఎండ్ ఫేజ్ ఆఫ్ ప్రోఫేజ్. సో దీంట్లో ఉన్నటువంటి ఫేజెస్ తీసుకుంటే ప్రోఫేజ్ 1 డిఎన్ఏ కండెన్స్ అండ్ క్రోమోజోమ్స్ బికమ్స్ విజిబుల్. డిఎన్ఏ అనేటటువంటిది షార్ట్గా అవుతుంది, క్రోమోజోమ్స్ విజిబుల్గా కనిపిస్తాయి. హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ సో పెయిర్ అప్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి అట్రాక్టివ్గా ఈచ్ అదర్ ఒకదానికొకటి ఈక్వల్ పొజిషన్స్లోకి వస్తే అవి పెయిర్ కింద ఫామ్ అవుతుంది. దాన్నే సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తాం. డ్యూ టు సిమిలర్ క్రోమోజోమ్ స్ట్రక్చర్ అండ్ ఎల్ఎల్ అలైన్మెంట్ క్రాసింగ్ ఓవర్ అక్కర్. సో ఇలా జరగడం వల్ల క్రాసింగ్ ఓవర్ అనేటటువంటి జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, అంటే జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది పేరెంట్ నుంచి, అంటే ఇక్కడ మెటర్నల్ పెటర్నల్ రెండు కూడా సెగ్రిగేట్ అయిన తర్వాత మరలా అవి రీకాంబినెంట్గా ఫామ్ అవుతాయి. స్పిండిల్ ఫైబర్స్ మేడ్ ఫ్రమ్ మైక్రోట్యూబ్యూల్స్ ఫ్రమ్ ఎట్ ద పోల్ ఆఫ్ ద పేరెంట్ సెల్. స్పిండిల్ ఫైబర్స్ అనేటటువంటివి మైక్రోట్యూబ్యూల్స్ దగ్గర నుంచి ఫామ్ అయి ఉంటాయి, అవి పేరెంట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ డయాగ్రామ్లో కూడా మీరు చూస్తే ప్లాస్మా మెంబ్రేన్ అవుటర్లో కనిపిస్తుంది, న్యూలీ ఫార్మ్డ్ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి, 2 ఆపోజిట్ యాన్సెస్టర్ పోల్స్ అనేటటువంటివి కూడా ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్రోఫేజ్ 1లో ఫస్ట్ ఫేజ్ అయిన లిప్టోటీన్ తీసుకుంటే లిప్టోటీన్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్ 1 ఈజ్ ద లిప్టోటీన్ స్టేజ్. లిప్టోటీన్ ఆల్సో నోన్ యాజ్ లిప్టోనేమా. ఇక్కడ గ్రీక్ మీనింగ్ ఏంటంటే థిన్ థ్రెడ్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఇండివిజువల్ క్రోమోజోమ్ బిగిన్స్ టు కండెన్స్ ఇంటూ లాంగ్ స్టాండ్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్. ఈ ఫేజ్లో ఇండివిజువల్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. ఇవి యాక్చువల్గా లాంగ్గా ఉంటాయి, బట్ హియర్ కండెన్స్ అవుతుంది. సో ఎలా సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అవ్వడం కోసం కండెన్స్ అవుతుంది. హౌఎవర్ ద 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఆర్ స్టిల్ సో టైట్లీ బౌండ్ దట్ దే ఆర్ indistinguishable ఫ్రమ్ వన్ అనదర్. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి, అవి టైట్గా బైండ్ అయ్యి కండెన్స్గా ఫామ్ అవుతుంది. ఇది లిప్టోటీన్లో జరిగేటటువంటి ప్రాసెస్ అండి. నెక్స్ట్ జైగోటిన్. జైగోటిన్ స్టేజ్ ఆల్సో నోన్ యాజ్ జైగోనేమా. ఈ జైగోనేమా దీని యొక్క మీనింగ్ ఏంటంటే గ్రీక్లో పెయిడ్ థ్రెడ్స్ అని పిలుస్తామండి. జైగోనేమా మీన్స్ పెయిడ్ థ్రెడ్స్. ఈ జైగోటిన్ అక్కర్డ్ యాజ్ క్రోమోజోమ్స్ అప్రాక్సిమేట్లీ లైన్ అప్ విత్ ఈచ్ అదర్ ఇంటూ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఇక్కడ జైగోటిన్లో ఏం జరుగుతుందంటే పెయిడ్ థ్రెడ్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. ఒకే రకంగా ఉండేటటువంటి సిస్టర్ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒకవైపు ప్యారలల్గా ఫామ్ అయి ఉంటాయి. ద కంబైన్డ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఆర్ సాడ్ టు బి, వీటిని ఇక్కడ ఏమని పిలుస్తామంటే బైవాలెంట్స్ అని పిలుస్తామండి. ఈ బైవాలెంట్స్ 2 బైవాలెంట్స్ కలిస్తే టెట్రాయిడ్ కింద ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేం కనిపిస్తుందంటే లిప్టోటీను, జైగోటీను, ప్యాకటిన్. ప్యాకటిన్ దగ్గరికి వస్తే ఈ ప్యాకటిన్లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాయి. దీన్ని సినాప్సిస్ అని కూడా పిలుస్తామండి. ఈ ప్రాసెస్ని ప్యాకటిన్లో సినాప్సిస్ అక్కర్డ్ ఇన్ ద ప్యాకటిన్. ఈ సినాప్టిస్లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి టెట్రాయిడ్ కింద ఫామ్ అవుతుంది. దట్ కంటైన్స్ 4 క్రోమాటిడ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో హియర్ ద క్రోమోజోమ్స్ అనేటటువంటివి దే షుడ్ నాట్ సినాప్స్డ్. ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేటటువంటి సినాప్టమల్గా కనిపించవు, బట్ క్రాసింగ్ ఓవర్ అనేది మాత్రం ప్యాకటిన్లో జరుగుతుంది. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగడం కోసం క్రోమోజోమ్స్ అనేటటువంటివి కంటిన్యూ టు కండెన్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ క్రాసింగ్ ఓవర్ అనేది మీకు షార్ట్ ఆన్సర్ కింద కూడా దీని నుంచి వస్తుంది. దీనికి సంబంధించిన మెటీరియల్ ఏముంటుందంటే డ్యూరింగ్ ప్రోఫేజ్ 1 మియోసిస్ a part of chromatid of one chromosome goes over to chromatid of the other chromosomes and vice versa. సో ఇక్కడ డ్యూరింగ్ ద ప్రోఫేజ్ 1లో మియాసిస్ జరిగేటప్పుడు క్రోమాటిడ్స్ అనేటటువంటివి 1 క్రోమోజోమ్ నుంచి అనదర్ క్రోమాటిడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్స్చేంజ్ అనేటటువంటి జరుగుతుంది. ద ఇంటర్చేంజ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది క్రోమాటిడ్స్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్ ఈజ్ నోన్ యాజ్ క్రాసింగ్ ఓవర్. చూడండి, ద ఇంటర్చేంజ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది క్రోమాటిడ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది ఇంటర్చేంజ్ అయినప్పుడు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఏ ప్రాసెస్ బై విచ్
టూ క్రోమోజోమ్స్ ఆఫ్ ఏ హోమోలాగస్ పేర్ ఎక్స్చేంజ్ ఈక్వల్ సెగ్మెంట్ విత్ ఈచ్ అదర్. రెండు కూడా ఒకేలా ఉంటాయి. క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ ఇన్ ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ మియాసిస్లో జరుగుతుంది. హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి టెట్రాడ్గా ఫామ్ అవుతాయి. ఈ టెట్రాడ్లో చూడండి ఇక్కడ మనకి కనిపించేటటువంటి వైలెట్, ఇక్కడ మనకు కనిపించే కలర్స్లో కనుక మీరు రిప్రజెంట్ సినాప్సిస్ కనుక తీసుకుంటే ఈ సినాప్సిస్లో మనకి ఇక్కడ మనకి ఈ కలర్స్లో కనుక మనం బేసికల్గా చూస్తే రెడ్ కలర్ అనేది మెటర్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వైలెట్ కలర్ అనేటటువంటిది పెటర్నల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ టూ కైండ్స్ ఆఫ్ కలర్స్ని బేస్ చేసుకుని, సో ఇక్కడ చూడండి మనకి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి. ఈ ఆరెంజ్ కలర్నేమో పెటర్నల్ అని పిలుస్తున్నాం, మెటర్నల్ ఏమో రెడ్ కలర్ అనేటటువంటిది వస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు కూడా బైండ్ అవుతుందో, క్రాసింగ్ ఓవర్ అవుతుందో, ఆఫ్ ది పార్ట్ చూడండి ఇక్కడ లాస్ట్ దగ్గరికి వస్తే ఇట్ ప్రొడ్యూస్ జెనెటిక్ రీకాంబినేషన్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్. అంటే ఈ క్రోమోజోమ్లో ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరెంజ్ కలర్ పార్ట్ అంటే పెటర్నల్ వచ్చి మెటర్నల్తో బైండ్ అయింది, అలాగే ఇక్కడ మెటర్నల్ వచ్చి పెటర్నల్తో బైండ్ అయింది. సో ఈ ప్రాసెస్ని క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బిట్వీన్ నాన్ సిస్టర్ క్రొమాటిడ్స్ అనేటటువంటివి ఎక్కడైతే ఉంటాయో వాటిని ఇది బైండ్ చేసుకుని అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరగడానికి యూజ్ అవుతుంది. క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఇక్కడ మనకి ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ మియాసిస్ because it allows variation in the produced offspring అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఆఫ్స్ప్రింగ్స్లో ఇక్కడ మనకి న్యూ ఇండివిజువల్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. దీనివల్ల కాంబినేషన్ ఆఫ్ న్యూ ట్రైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హెల్ప్డ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్. అన్నీ కూడా ఒకేలా వచ్చేటట్టుగా ఇక్కడ మనకి క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. హెల్ప్స్ ఇన్ ద మ్యాపింగ్ ఆఫ్ క్రోమోజోమ్ మ్యాప్ అవడానికి యూజ్ అవుతుంది. సెలెక్షన్ ఆఫ్ యూస్ఫుల్ రీకాంబినేషన్ జరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి. నెక్స్ట్ డిప్లోటీన్ డ్యూరింగ్ ద డిప్లోటీన్ స్టేజ్ ఆల్సో నోన్ యాజ్ డిప్లోనేమా. ఇది గ్రీక్ వర్డ్ అండి. డిప్లోనేమా మీన్స్ 2 థ్రెడ్స్, అంటే టెట్రాడ్ నుంచి 2 థ్రెడ్స్ కిందకి వస్తుంది. హోమోలాగస్ క్రోమోజోమ్ సెపరేట్ అవుతుంది, వన్ అనదర్ లిటిల్ చిన్నగా ఫామ్ అవుతుంది. క్రోమోజోమ్ దెమ్సెల్ఫ్ అన్కాయిల్ ఏ బిట్ అలౌవింగ్ సమ్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ డిఎన్ఏ. ఇక్కడ ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ అన్కాయిల్ అయిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అంటే దీని నుంచి మనకి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ అనేటటువంటిది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. డయాకైనసిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది ప్రోఫేజ్ 1 ఇన్ మియాసిస్ 1. సో ఇక్కడ డయాకైనసిస్లో ఏం జరుగుతుంది, మూవింగ్ త్రూ, అంటే డయాకైనసిస్ అంటే మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ మియాసిస్లో 4 పార్ట్స్ అనేటటువంటివి టెట్రాడ్స్గా ప్రొడ్యూస్ అయితే అవి విజిబుల్ నేచర్ని తీసుకొస్తుంది. ఇక్కడ కయస్మా ఫార్మేషన్ అనేటటువంటి జరగడం వల్ల ఈ 4 కింద ఫామ్ అవుతుంది. అంటే ఒక సెల్ నుంచి డివిజన్ అనేటటువంటి జరగడానికి డయాకైనసిస్ అనేటటువంటిది మెటర్నల్లో పెటర్నల్లో రెండు కూడా కలిసి క్లియర్గా మనకి విజిబుల్గా కనిపిస్తుంది. దీన్ని డయాకైనసిస్ అంటాం. ఈ డయాకైనసిస్ అయినటువంటి క్రోమోజోమ్స్ ఎక్కడికి వస్తాయంటే ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ది మెటాఫేజ్ 1 దగ్గరికి వస్తుంది. మెటా మీన్స్ ఇన్ బిట్వీన్. ఇది ఇన్ బిట్వీన్గా టెట్రాడ్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే స్పిండిల్ ఫైబర్స్ అనేటటువంటివి ఈ స్పిండిల్ ఫైబర్స్కి అటాచ్ అయ్యి టెట్రాడ్స్ అనేవి బోత్ ఎండ్స్తో కూడా సెల్తో బైండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఎనాఫేజ్ దగ్గరికి వస్తే రిపల్షన్ అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఈ రిపల్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఎనా మీన్స్ బ్యాక్, ఈ సిస్టర్ క్రొమాటిడ్స్ అనేటటువంటివి ఆపోజిట్ పోల్స్ దగ్గరికి వచ్చేస్తాయండి. సో ఇట్ బిగిన్స్ 2 క్రొమాటిడ్స్ ఆఫ్ ఈచ్ బైవాలెంట్ సపరేట్ అండ్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్ ఆపోజిట్ పోల్స్. ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే బ్యాక్ వస్తాయో హియర్ వీ కెన్ సీ ద క్రోమోజోమ్ షేప్స్ అకార్డింగ్ టు మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్ అండ్ యాక్రోసెంట్రిక్. ఈ 4 ఫేజెస్ అనేటటువంటివి ఎనాఫేజ్లో కనిపిస్తాయి. టీలోఫేజ్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ది ప్రోఫేజ్, ఇట్ ఈస్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ది మియాసిస్ 1. మియాసిస్ 1లో లాస్ట్ స్టేజ్ని టీలోఫేజ్ అని పిలుస్తాం. టీలో మీన్స్ ఎండ్ ఫేజ్. ఎండ్ ఫేజ్ దగ్గరికి వస్తే హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి పేర్స్ కింద ఫామ్ అయి ఉంటాయి. హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి కంప్లీట్ మైగ్రేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ మరలా ఇట్ ఈస్ ద రివర్స్ ఫేజ్ ఆఫ్ ది ప్రోఫేజ్ 1. ప్రోఫేజ్ 1లో ఏవైతే డిజపియర్ అవుతాయో ఇక్కడ రీఅపియర్ అవుతాయండి. న్యూక్లియర్ ఎన్వలప్ అనేది రీఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యావింగ్ ద క్రోమోజోమ్ అనేది ఒక సెట్ కింద ఫామ్ అవుతుంది. స్పిండిల్ ఫైబర్స్ అనేవి డిజపియర్ అవుతాయి. సైటోకైనిన్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గోయింగ్ టు ద సెకండ్ స్టేజ్ మియాసిస్ 2కి వెళ్ళాలండి. మియాసిస్ 1 అయిపోయిన తర్వాత మియాసిస్ 2లోనికి వెళ్తాం. మియాసిస్ 2లో 4 ఫేజెస్ ఉంటాయి. మియాసిస్ 2 కంటైన్ 4 ఫేజెస్. దే హ్యావింగ్ ప్రోఫేజ్ 2,
మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. అంటే సేమ్ యాజ్ లైక్ మైటాసిస్లో ఉన్నటువంటి డివిజన్ అనేది జరుగుతుందండి. ప్రోఫేజ్ ఇక్కడ మియాసిస్ 1 అనేది రిడక్షన్ జరిగితే మియాసిస్ 2లో డివిజన్ జరుగుతుంది. ప్రోఫేజ్ 2 దగ్గరికి వస్తే ఇక్కడ మనకి రిప్లికేషన్ అనేటటువంటి జరుగుతుంది. అలాగే ప్రోఫేజ్ 2లో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది బ్రేక్ అయ్యి స్పిండిల్ ఫైబర్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మియాసిస్ 1 అనేటటువంటిది రిప్లికేషన్ జరగడానికి బిఫోర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ సెంట్రియోల్ అనేది డూప్లికేట్ అవుతుంది, రెండింటి కింద ఫామ్ అవుతుంది. ఆ రెండింటి నుంచి వచ్చినటువంటివి ఎండ్ ప్రోడక్ట్లో మనకి 4 కింద ఫామ్ అవుతాయి. ప్రోఫేజ్ 2 తర్వాత మెటాఫేజ్ 2. మెటాఫేజ్ 2లో అరేంజ్డ్ ఆన్ ది మెటాఫేజ్ ప్లేట్, దాన్ని ఈక్వటోరియల్ ప్లేన్ అని పిలుస్తాం. ఇక్కడ సింట్రోమియర్స్ అనేటటువంటి ఒక లైన్ కింద ఫామ్ అయి ఉంటాయి. అందు గురించి దీన్ని ఈక్వటోరియల్ ప్లేట్ ఆఫ్ ఇన్విజిబుల్ స్పిండిల్ ఆపరేటర్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండదు, న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఎనాఫేజ్ 2. ఎనా మీన్స్ బ్యాక్. ఇక్కడ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటటువంటివి సెపరేట్ అయిపోతే 2 ఆపోజిట్ పోల్స్కి ఇవి మైగ్రేట్ అవుతాయి. ఈ క్రోమాటిడ్స్ నుంచి క్రోమోజోమ్స్ అనేటటువంటివి బోన్గా ఫామ్ అయి ఉంటాయి. టీలోఫేజ్ అంటే ఎండ్ ఫేజ్. ఇక్కడ మనకి ఆ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది రీఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియోలస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద సైటోకైనసిస్. నెక్స్ట్ డయాకైనసిస్ జరిగిన తర్వాత ఒక సెల్ నుంచి ఇక్కడ ఫైనల్గా మనకి ఎన్ని వస్తాయంటే 4 సెల్స్ అనేటటువంటివి. ఒక సెల్ 4 అండ్ ఒక కంప్లీట్ సైకిల్ ఆఫ్ మియాసిస్ జరగడం వల్ల మనకి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి మియాసిస్లో జరుగుతుంది. డిప్లాయిడ్ అనేటటువంటిది హ్యాప్లాయిడ్ కింద మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ సో దట్ డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ రిమైన్స్ కాన్స్టెంట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. అంటే యాక్చువల్గా మనకి ఈ హ్యాప్లాయిడ్ కలిసి డిప్లాయిడ్ అయినప్పుడు 2n కండిషన్లో ఇక్కడ ఏమవుతుందంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఇది ఏమవుతుందంటే రిడక్షన్ జరగడం వల్ల ఎగ్జాక్ట్ పేరెంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే ఆఫ్స్ప్రింగ్స్లో కూడా అవే క్రోమోజోమ్స్ అనేటటువంటివి వస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ సమ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇన్ దే హ్యావింగ్ ప్రాపర్ ఇవి కరెక్ట్గా కనుక మియాసిస్ జరగకపోతే ఎడిషనల్ డిజిట్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సూపర్ మేల్ ఆర్ సూపర్ ఫీమేల్స్ అనేటటువంటివి నెక్స్ట్ మళ్ళీ మనకి జెనెటిక్స్లో వస్తాయి. సో సోర్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ బికాస్ క్రాసింగ్ ఓవర్ బ్రింగ్స్ టుగెదర్ న్యూ జీన్ కాంబినేషన్ ఆన్ క్రోమోజోమ్. న్యూ జీన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో హియర్ వీఆర్ గోయింగ్ టు సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్. మైటాసిస్ అక్కర్డ్ ఇన్ ద సొమాటిక్ సెల్స్, మియాసిస్ అక్కర్డ్ ఇన్ ద రిప్రొడక్టివ్ సెల్స్. మైటాసిస్ అనేటటువంటిది సేమ్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మియాసిస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే డిఫరెంట్గా హాఫ్ ఆఫ్ ది అంటే రిడక్షన్ జరిగినటువంటి సెల్స్ని ఫామ్ అవుతుంది. డాటర్ సెల్స్ అనేది ఐడెంటికల్గా ఉంటాయి, పేరెంటల్తో ఈక్వల్గా మైటాసిస్లో ఉంటాయి. డాటర్ సెల్స్ అనేవి జెనెటికల్గా డిఫరెంట్గా మియాసిస్లో ఫామ్ అయి ఉంటాయి. సో మైటాసిస్లో మనకి 2 డాటర్ సెల్స్ అపీర్ అవుతాయి, మియాసిస్లో 4 డాటర్ సెల్స్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మైటాసిస్లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి కనిపించు, మియాసిస్లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. సో మైటాసిస్లో జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ కాదు, మియాసిస్లో దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ క్రోమోజోమ్స్. సో మైటాసిస్లో న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, మియాసిస్లో కూడా న్యూక్లియర్ డివిజన్ 2 టైమ్స్ జరుగుతుంది. మైటాసిస్లో 1 టైం జరిగితే మియాసిస్లో 2 టైం జరుగుతుంది. మైటాసిస్ అనేటటువంటిది డిప్లాయిడ్ ఫామ్ చేస్తే మియాసిస్ అనేది హ్యాప్లాయిడ్ని ఫామ్ చేస్తుంది. మైటాసిస్ అనేది ఇట్ అక్కర్ మోర్ ఫ్రీక్వెంట్లీ, మియాసిస్ కూడా ఇట్ అక్కర్ లెస్ ఫ్రీక్వెంట్లీ, తక్కువ ఫ్రీక్వెన్సీలో జరుగుతుంది. మైటాసిస్ అనేది డాటర్ సెల్స్ని సొమాటిక్ ఆర్గాన్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. మియాసిస్ అనేది డాటర్ సెల్స్ అనేది గ్యామెట్స్ నుంచి ఫామ్ చేస్తుందండి. నెక్స్ట్ మైటాసిస్లో 4 ఫేజెస్ ఉంటాయి, అవి ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. మియాసిస్లో 2 స్టెప్స్లో జరుగుతుంది, మియాసిస్ 1, మియాసిస్ 2. అండ్ మియాసిస్ 1 ప్రోఫేజ్ 1లో అగైన్ సబ్ ఫేజెస్ అనేటటువంటి 5 కైండ్స్ ఆఫ్ సబ్ ఫేజెస్ అనేటటువంటి ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ చేంజ్డ్ ఇన్ ద డాటర్ సెల్స్ ఇన్ మైటాసిస్. మియాసిస్లో క్రోమోజోమ్స్ అనేవి రిడక్షన్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఆఫ్, సగానికి తగ్గించబడుతుంది. క్రోమోజోమ్స్ నెంబర్ డబుల్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ సెల్ డివిజన్ ఇన్ మైటాసిస్. క్రోమోజోమ్ నెంబర్ ఈజ్ నాట్ డబుల్, ఇట్ డబుల్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మియాటిక్ డివిజన్. సో మియాటిక్ డివిజన్ ఫస్ట్లో మనకు కనిపించిన అది రిడక్షన్ చేస్తుంది.
మైటాసిస్లో క్రాసింగ్ ఓవర్ జరగదు, మియాసిస్లో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. మైటాసిస్ అనేది ఈక్వేషన్ డివిజన్లో జరుగుతుంది, మియాసిస్ అనేది రిడక్షన్ డివిజన్లో జరుగుతుంది. సో ఇది మైటాసిస్కి మియాసిస్కి ఉన్నటువంటి డిఫరెన్స్. మైటాసిస్లో 4 స్టేజెస్ ఉంటాయి, మియాసిస్లో 8 స్టేజెస్ ఉంటాయి. మైటాసిస్ అనేది ఇట్ ఈస్ సొమాటిక్ సెల్స్, మియాసిస్ అనేది జర్మ్ సెల్స్. మైటాసిస్ అనేది సెల్యులార్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది, మియాసిస్ అనేది సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. మైటాసిస్ అనేది 2 డిప్లాయిడ్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తే మియాసిస్ అనేది 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్రోమోజోమ్ నెంబర్ అనేది సేమ్గా మైటాసిస్లో ఉంటుంది. మియాసిస్ దగ్గరికి వస్తే క్రోమోజోమ్ నెంబర్ అనేటటువంటిది డాటర్స్ నుంచి ఆఫ్ అవుతుంది, రిడక్షన్ జరుగుతుంది. మైటాసిస్లో జెనెటిక్ వేరియేషన్ అనేది జరగదు, మియాసిస్లో జెనెటిక్ వేరియేషన్ అనేది ఇంక్రీజ్డ్ లెవెల్లో ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి కంబైన్గా ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే సేమ్ రెండిట్లో కూడా ప్రొడ్యూస్ న్యూ సెల్స్ని ఫామ్ చేస్తుంది. మైటాసిస్ అయినా మియాసిస్ అయినా న్యూ సెల్స్ని ఫామ్ చేస్తుంది. సిమిలర్గా ఉండేటటువంటి స్టెప్స్ దీంట్లో ఉన్నాయి. స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ పేరెంట్ సెల్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే పేరెంట్ సెల్ నుంచి మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.